ఆయిల్లెస్ గ్రిల్ చికెన్ చేద్దాం పదండి. ముందు బలమైన కోడిని సెలెక్ట్ చేసుకున్నాం. దాన్ని స్కిన్ ఏం తీయకుండా ఎలా ఉన్నదాన్ని అలా ప్యాక్ చేయించుకొని ఇంటికి పట్టుకొచ్చేయాలి. ఇది మనకి మెయిన్ ఎయిర్ ఫ్రైయర్ మాట. అప్పుడెప్పుడో కొన్నాను, అలా ఉంది. అన్న దీనికి మొత్తం కట్ చేసి మసాలా రెడీ చేస్తున్నాడు. మనం ఇప్పుడు చేస్తున్నది గ్రీన్ చిల్లీ గ్రిల్ చికెన్ అనమాట. సో దానికి కావాల్సినవన్నీ కూడా అన్న ప్రిపేర్ చేస్తున్నాడు. కావాల్సిన మసాలాలన్నీ వేసి మొత్తం అదంతా కూడా మిక్సీ కొట్టాలన్నమాట. మిక్సీ కొట్టి పేస్ట్ అయిన తర్వాత చికెన్ని శుభ్రంగా కడుక్కొని మసాలా మొత్తం చికెన్కి పట్టాలి కాబట్టి సో కట్ చేసుకోవాలన్నమాట చికెన్ని శుభ్రంగా. మొత్తం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఆ గ్రీన్ చిల్లీ మసాలాలో లైట్గా పెరుగు కలుపుకొని ఇంకా సాల్ట్ ఏమైనా సరిపోతే సాల్ట్ అంతా చూసుకుని ఇంకా మొత్తం అదంతా ఒకసారి మిక్స్ కొట్టి ఆ మసాలాని అలా కోడికి మొత్తం పట్టించి ఆ మసాలాలతోటి అలా కోడిని మొత్తం మసాజ్ చేసి ఒక్క 15 నిమిషాలు అలా ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని ఈ గ్యాప్లో అన్న పప్పుచారు ప్రిపేర్ చేస్తున్నాడు. పప్పుచారులోకి తాలింపు కూడా రెడీ చేశాడు. ఆ తాలింపు అందులో వేసి అంటే రైస్తో పాటు తిందామంటున్నాడు. మొత్తం ఈ కాంబినేషన్ మొత్తం. ఈ గ్యాప్లో 2 నెలల క్రితం అటుకెక్కించిన మా పెద్దనాన్న బయటికి దింపాను. కిందకి దింపి దాన్ని రెడీ చేద్దామని తీసానమాట. వీటిని బేకింగ్ ప్లేట్స్ అంటారు. అవి ఖచ్చితంగా ఉండాలన్నమాట. వాటితోనే బేక్ అవుతుంది అది. ఇదిగో ఇదే మన పెద్దన్న ఎయిర్ ఫ్రైయర్ బ్లాక్ అండ్ డెక్కర్. మన ఎప్పుడో 2 నెలల క్రితం 2 నెలలు కాదులే ఎప్పుడో కొన్నాను. దాన్ని మళ్ళీ అటుకెక్కించమాట. కొంచెం క్లీన్ చేశాను. మరీ దారుణంగా ఉంది డస్ట్ పట్టేసి. ఇది దాని బకెట్ మాట. ఇప్పుడు మనం చికెన్ అందులోనే పెట్టాలి. అది క్లీన్ అండ్ నీట్గానే ఉంది. సో ఇంకా చికెన్ పెడదాం పదండి. చికెన్ పెట్టడానికి ఒక బేకింగ్ ప్లేట్ అయితే తీసుకున్నాను. మన చికెన్ గడ్డి చక్కగా ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ అయితే ఉన్నాడు. దాన్ని మెల్లగా తీసుకొచ్చి ఆ క్యాబిన్లో పెట్టాను. పెట్టి ఎయిర్ ఫ్రైయర్ అయితే ఆన్ చేసి దాన్ని టెంపరేచర్ సెట్ చేశాను. టెంపరేచర్ సెట్ చేసి మనం ఏదైతే కుక్ చేసుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఆన్ చేసుకుంటే 40 మినిట్స్ టైంలో అది రెడీ అవుతుంది. చూపిస్తాను ఆగండి మీకు 40 నిమిషాల తర్వాత ఐటెం ఎలా ఉంటుందో. ఇంకొక 8 నిమిషాలు అయితే అయిపోద్ది. అయిపోయింది. బయట తీస్తున్నాను. అది అట్లా ఉంటుంది మరి. టేస్ట్ చేద్దాం పదండి. బాగా ఫ్రై అయింది. చూపిస్తా. అన్న క్యాబిన్ నుంచి ప్లేట్లోకి మారుద్దామని పాపం చేయి కాల్చుకున్నాడు. మొత్తం అంతా ప్రిపేర్ చేసింది అన్నే మాత్రం చెఫ్ అన్న. ఇది ఫైనల్గా అయితే ఇలా ఉంది ప్లేట్లో. మంచి జ్యూసీగా ఉంది చికెన్ అయితే మాత్రం. పొగలుగా చాలా బాగుంది. నేనైతే చపాతీతో పాటు తిన్నాను. టేస్ట్ అదిరింది మాస్టర్. తర్వాత మళ్ళీ పప్పుచారుతో తిన్నాను. పప్పుచారు చికెను ఇది కూడా మాత్రం అవుట్ స్టాండింగ్ ఉంది అసలు. అన్నకే హ్యాట్స్ ఆఫ్. అసలు బాబోయ్ చెఫ్ అంటే మామూలుగా కాదు.